ప్రైజలాడండి. అయితే ఏ ప్రవక్త దేవుడికి దేవుడంటే చాలా ఇష్టమైన ప్రవక్త, ప్రార్థన ప్రవక్త. అయితే ఏలియా ప్రవక్త మాటలో మరి ప్రజలకు ఇష్టం అవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజలకి, యోధా ప్రజలకు కూడా ఇష్టం కాక ఏలియాని చంపేయాలని మరి అనుకున్నప్పుడు ప్రజలకు ఇష్టం కాదు. నిజంగా రియల్గా యథార్థమైనటువంటి వాక్యం చెప్పే సేవకుల మాటలు విశ్వాసులు కూడా చాలామందికి ఇష్టం అవ్వదు. అదే రీతిగా ఏలియా మాటలు కూడా ఇష్టం అవ్వలేదు. ఎందుకనగా మరి కరువు ఈ కాటకాలో ఈ ప్రవక్త ద్వారానే మాకు కలిగింది అని ఏలియా ప్రవక్తని చంపేయాలనుకుంటారు. అయితే ఏలియా యొక్క మరి మనస్తత్వం, ప్రార్థన, ఆయన యొక్క నడవడక బట్టి కూడా యేసయ్యకి నచ్చింది. ప్రజలకు నచ్చబడి యేసయ్యకి నచ్చింది కాబట్టి రథాల మీద మరి ఆయన పరలోకానికి మరి కొనుక్కోబడ్డాడు. అదే హానోకు కూడా దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి చాలా ప్రీతికరమైన వాడు కాబట్టి మరి హానోకును కూడా దేవుడు ఆయన రాజ్యానికి తీసుకున్నాడు. ఎందుకంటే మనము దేవుని వాక్యం చదువుటే కాదు, ప్రార్థన చేయటమే కాదు, కానీ మనము కూడా దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన రాజ్యంలో నీకు నాకు కూడా స్థానం ఇస్తాడు. మనము కూడా ఏలియాలాగా మరి ఏలియా ఏ రీతికైతే ఆయనకి ఇష్టడుగా ఉన్నాడో, హానోకు ఏ రీతికైతే ఇష్టడుగా ఉన్నాడో, మన ప్రవర్తన, మన ప్రార్థన, మన యొక్క నడవడంగా మన సమస్తం కూడా దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా నిత్య రాజ్యానికి తీసుకుంటాడు. మరి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అన్న మినిస్ట్రీ గురించి మీరు అందరూ ప్రార్థించండి.